హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం పాంగ్లో స్టే చేసాం. మన స్టే అయితే అదే అనమాట. నేను నైట్ ఇక్కడికి వచ్చాము, మొత్తం ఆఫ్ రోడ్లో రైడ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి హిమాచల్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 350 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయినాం, ప్యాక్ చేసుకున్నాం. మా బైక్ అక్కడ ఉంది, టాప్ బాక్స్ ఒకటి లోపల ఉంది, అదొకటి తెచ్చి పెట్టేస్తే సెట్ అనమాట. ఇక్కడ నుంచి 350 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంకే ఉండదంట, ఎక్కడ ఉండదంట. మన వాళ్ళు అయితే ఫ్యూల్ క్యాన్స్ ఉన్నాయి, వాళ్ళైతే ఫ్యూల్ బంక్లో పోపించుకొని సెట్ చేసుకొని ఉంచారు. నాకైతే వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడి వరకు, ఏంటంటే క్యాన్స్ అయితే ఎక్కడా లేవు నేను కొందామంటే. సో ఇప్పుడైతే మనం బయలుదేరదాం ఇక్కడ నుంచి. త్వరగా ఏమైనా తినేసి బయలుదేరదాం. ఇది కూడా రెస్టారెంట్, ఇది వీళ్ళది, రూమ్స్ వాళ్ళయే. సో మనం అయితే బయలుదేరదాం ఇక్కడ నుంచి త్వరగా. గైస్, ఇప్పుడే మనం ప్యాక్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. చూడండి ఇక్కడ మన ఫాగ్ లైట్స్కి అయితే నా దగ్గర ఉన్న సాక్స్లు అయితే పెట్టేసాను అనమాట. ఎందుకు పెట్టా అంటే, మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం, అంటే మనాలి వెళ్తున్నాం కదా, హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. సో అక్కడ మన ఫాగ్ లైట్స్ అనేది ఎలో లేదంట, ఉంటే తీసేస్తారంట, ఎమ్మటి పగలగొట్టేస్తారంట వాటిని. సో మనం అయితే వాటిని కవర్ చేస్తే ఏమనరంట. సో మనం ఇప్పుడు కవర్ చేసినాం. మనాలిలో ఫుల్గా స్నో పడుతుందంట, మరి అటు సైడు చూద్దాం. మన బండి అయితే అంత పికప్ లేదు, ఏమైందో మళ్ళా అట్లనే వెళ్ళాలి. ఇక స్టార్ట్ అవుదాం ఇక ఇప్పుడు. చలో చూడండి, రోడ్డు చూడండి, పాంగ్ నుండి మనం ఇప్పుడు మనాలి వెళ్ళే రోడ్ ఇది. అసలు స్నో ఎలా ఉందో చూడండి, పైన మంచు కొండల మీద. వీళ్ళకి ఎక్కువ స్నో పడుతుంది అనుకో, మరి వీళ్ళు ఎక్కడ ఉంటారో మరి. అసలు వాళ్ళైతే ప్రతిరోజు స్వెటర్ లేని ఉండరంట. మస్తు చలి పెడుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే 0 degrees ఉంది. నేను పొద్దున్న లేచినప్పుడు 4:30కి ఎండ వచ్చింది. నేను కిటికీ పక్కనే పడుకున్నా, నేను చూసిన ఇట్లా కటన్ పక్క కనగానే ఎండ కొడుతూనే ఉంది. 4:30కి ఎండ వచ్చింది. నాకైతే అసలు స్టన్ అయినా, నేనైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. ఇప్పుడు చూడండి ఎట్లుందో. అబ్బో, మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది, మొత్తం ఆఫ్ రోడ్డే. ఓ కచ్చా రోడ్డు అంతా. మనాలి వరకు వెళ్తే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు మనం, మంచిగా సోలోగైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు సోలోగానే వచ్చారులే, కానీ వాళ్ళు మనతోటి వచ్చారు. నేనేమో ఢిల్లీ దగ్గర కొరియర్ చేద్దాం అనుకుంటున్నా బైక్ని. ఎందుకంటే బైక్ పోవట్లేదు, అసలు స్పీడే పోవట్లే. ఒకవేళ ఢిల్లీలో మెకానిక్ షాప్ ఉంటే చూపిస్తా, అంత ఓకే అయిందంటే వేసుకొని వెళ్తా. లేదంటే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ ట్రైన్లో వెళ్ళిపోతా. ముందు ఆ మంచు కొండల మీద మంచు చూడండి, వాటిని చూస్తుంటే నాకైతే చిర్రాకు పుడుతుంది. వాటి వల్ల చలి ఎంత ఉందో తెలుసా, 2 degrees 3 degrees ఉంది. ఇంత ఎండ కొట్టినా కానీ అసలు ఎందుకు ఎంత ఉంది టెంపరేచరు అస్సలు అర్థం కావట్లేదు. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి లోపల, మామూలుగా కాదు. ఇంకా మనాలి సైడ్ అయితే స్నోఫాల్ పడుతుందంట. మనం వెళ్ళే దారిలో పడగా ఉంటే బాగుంటుంది. రోడ్డు చూడండి, రోడ్డు ఎలా ఉందంటే మన సైడు చెప్పాలంటే కొద్దిగా రోడ్డు మీద ఇసుక పోసి కంకర్రాళ్ళు పోతే ఎట్లుంటుందో రోడ్డు, అంత దారుణంగా ఉంది. అసలు పడిపోతాం అనిపిస్తుంది, స్లిప్ అవుతుంది ఊరికే. బైక్ అయితే అసలు పోవట్లేదు బైకు. అమ్మో, అంత కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చూడండి బురద ఎట్లుందో.
ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉన్నాయిగా, ఇక్కడ వాటర్ బాటిల్ దగ్గర వాటర్ బాటిల్ పడేయాలన్నమాట. ఫుల్దైనా ఖాళీదైనా పడేయాలా. ఎందుకంటే ఇక్కడ ఒక అతను వాటర్ లేక చనిపోయాడంట. సో అతని ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందంట. అతనికి ఫుల్ దాహం అవుతుందంట. ఫుల్ దాహం అవుతుంటే ఎవ్వరూ వాటర్ ఇవ్వలేదంట. అసలు ఆ వాటర్ ఇవ్వక ఎవరు లారీ ఆయన వచ్చిండంట. ఆ లారీ ఆయన అడిగితే తెస్తా అని పోయిండంట. ఆయన రాలేదంట. మళ్ళీ ఆ వాటర్ లేక అట్లనే చనిపోయిందంట. అక్కడ ఆయన అక్కడే ఉంటాడు. ఆ ఆత్మ ఆ చుట్టుపక్కలే తిరుగుతుందంట. చాలామంది చెప్పారు నాకైతే. సో నేను కూడా ఒక ఖాళీ బాటిల్ అక్కడ వేసేసిన. అంటే అసలు అయితే ఫుల్ వాటర్ బాటిల్ వేయాలా, కానీ నా దగ్గర వాటర్ లేవు. భయ్యా ఏమనుకో మాకు, నువ్వు ఎక్కడున్నావో. అమేజింగ్ రోడ్స్ వచ్చినాయి, మామూలు లేవు రోడ్డు మాత్రానికి. అసలు కెవ్వు ఉన్నాయి, కెవ్వు కేక అంటారుగా అట్లున్నాయి రోడ్స్. అంటే ఇప్పుడు ఒక 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రోడ్లు ఇలా ఉన్నాయి. మొత్తం ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఆఫ్ రోడ్కి ఒక్కొక్క పేరు ఉంది. ఆర్మీ వాళ్ళ పేర్లు ఉంటాయి, ఆ పేర్లతో పిలుస్తారంట ఈ రోడ్లని. ఈ ఘాట్ రోడ్లని కూడా, ఈ ఘాట్ సెక్షన్లు కూడా వాటితోనే పిలుస్తారంట. చూడండి ఇప్పుడు మనాలి దగ్గర ఉన్నాం. మనాలి ఇంకా 177 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. బోర్డర్ చెక్ పోస్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనం బోర్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. మనాలి బోర్డర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అంటే హిమాచల్ ప్రదేశ్ డిస్టిక్ ఇది. చూడండి అవతలది లే డిస్టిక్. మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ హెచ్పిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసినాం. అక్కడ సార్ ఉన్నారు కదా, ఆర్మీ ఆఫీసర్. అక్కడైతే మనం ఫార్మాలిటీ కంప్లీట్ చేసేసి మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. హెచ్పిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇవాళ ఎలాగో మనాలి దాటేసి బయటికి వెళ్ళిపోవాలి. బైక్ అయితే అసలు నాకు మళ్ళీ ప్రాబ్లం పెట్టేసింది. మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళి షోరూంలో చూపించుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే ట్రైన్ కన్నా వేసి వెళ్ళిపోవాలి. నాకు ఎందుకో ట్రైన్లోనే వేసి వెళ్ళిపోతే మంచిదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఢిల్లీ నుంచి ఖమ్మం రైడ్ చేసినాం. సో అందుకనే అదే ఆలోచిస్తాను. కొద్దిగా మనాలి వెళ్ళి దాటిన తర్వాత నైట్ స్టే ఉంటాం కదా ఎక్కడో అక్కడ. సరే అక్కడైతే చూద్దాం, ఆలోచిద్దాం. అంటే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే ఉంటుందా అది ఆలోచిస్తాను నేనైతే ఫస్ట్లీ. ఇది ఇప్పుడు అది అదేంటంటే ఇందాక లే చెక్ పోస్ట్, ఇదేమో మనాలి చెక్ పోస్ట్ అంట. ఇది హెచ్పిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇందాకైతే కాదు. సార్ బాయ్ సార్. ఇప్పుడే ఎంటర్ అయినాం. అంటే అది కూడా చెక్ పోస్టే అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయినాం, ఇందాక కూడా ఎంటర్ అయిపోయినాం, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయిపోయినాం. చూడండి ఢిల్లీ 782 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. ఢిల్లీ 782 అయితే కొట్టేయచ్చు ఒక్క రోజులో. నైట్ వరకు కొట్టేయచ్చు. కానీ తెలిసిందేగా మన బండి రిటర్న్లో ప్రాబ్లం వచ్చింది. రిటర్న్లో ఇంకా వెళ్ళేటప్పుడు రాలే. నిన్న ప్రాబ్లం వచ్చింది కదా. సో ఏం కాదు, లైట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఏం కాదు, కామన్. లైట్ ఊకే వ్లాగ్లో చెప్పొద్దు బండి గురించి. ఊకే ఎట్లనో అనిపిస్తుంది నాకే వ్లాగ్లో చెప్తుంటే. చూడండి ఈ చెరువు లెక్క ఉంది కదా, ఇది మొత్తం మంచే, మొత్తం ఐస్ గడ్డలే ఉన్నాయి. చూడండి మీకు అట్లా నీళ్ళు కనిపిస్తున్నాయి, కొన్ని నీళ్ళు కనిపిస్తున్నాయి, మొత్తం మంచే. మొత్తం చూడండి, మొత్తం అంతా పైన వరకు, కొండల మీద వరకు మొత్తం మంచే. చూడండి ఎంత గడ్డలు కట్టి ఉన్నదో సైడు. మనకి ఎక్కడ కనపడలే, లేలో కూడా అంత కనపడలే. చూడండి ఎంత మంచు, ఎంత ఎండ కొడుతున్నా కానీ ఇంత మంచు ఉందంటే అసలు ఇక్కడ ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది. చూడండి అందరూ మంచులోకి పోయి ఆడుకుంటున్నారు.
ఇదంతా టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది మంచు, మంచులోకి వెళ్ళి కూర్చున్నారు చూడండి. మొత్తం దొబ్బ ఉన్నా కానీ కూర్చున్నారు. రాళ్ళ మీద కూర్చున్నారా? మరి జరగరా స్వామి. టూరిస్టులు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళు సైకిల్ మీద వీళ్ళు సైకిల్ వేసుకొని రారు. ఇది పాస్ ఉంది, వెల్కమ్ టు ది ఏదో పాస్ ఉంది ఇక్కడ. మనం ఈ పాసులు మనాలిలో ఇది ఒక పాస్ అనమాట. ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, పాస్ పేరు గుర్తు రావట్లేదు. చూడండి అసలు బట్టలు ఇప్పి తిరుగుతున్నారా నాయన, చలి పెట్టట్లేదారా? ఇక సైలెన్సర్ మార్చుకొని వచ్చిండు, ఎవరు ఆపలేదు. అయింది అండి. పైన ఉన్న మంచంతా కరిగి ఇట్లా వెళ్ళిపోతుంది. అమ్మో, ఇంత పెద్ద క్రాసింగ్ బాబు. రాళ్ళే ఉన్నాయి లోపల అన్నీ. పైన మంచంతా కరిగి కిందికే వస్తుంది. చూడండి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము. అసలు అవతల వెహికల్స్ చాలా వస్తున్నాయి. మమ్మల్ని ఇక్కడ ఆపేశారు లోకల్ పోలీస్ వాళ్ళు. సిఆర్పిఎఫ్ అంట, జిఆర్ఈఎఫ్ అంట. లోకల్ పోలీసులు అనుకుంటా వీళ్ళు. చాలా వెహికల్స్ ఉన్నాయి అవతల. చూడండి ముందు ఎన్ని వెహికల్స్ ఆగినాయి చూడండి. కార్లు కానీ అన్నీ ప్రతిదీ ఆగిపోయినాయి. మమ్మల్ని ఇప్పుడే పంపించారు. అక్కడ ఒక అర్ధగంట ఆగిన, ఇప్పుడే పంపించారు మమ్మల్ని. ఒక చివరి వరకు ఆగి ఉన్నాయి. లారీలు అయితేనేమో, కార్లు అయితేనేమో, ఫోర్స్ ఉన్నాయి టూరిస్ట్ వెహికల్స్, అవి అయితేనేమో అన్నీ ఆపారు. వీళ్ళు చూడండి అన్నీ ఓవర్టేకులు చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు. ఎట్లా పోవాలి మనం? ఎట్లా పోవాలి ఇప్పుడు వెహికల్స్ అన్నీ? అరే జరగండి రా బాయ్, అంబులెన్స్ దారి అండి. చూడండి ఎన్ని వెహికల్స్ నిలిచి వెయిట్ చేస్తానయో. వీళ్ళందరూ ఇప్పుడు మనాలి వెళ్ళే వాళ్ళే. तेलंगाना से आए होगे पहले और फिर वापसी जा रहे हो? जा रहे तेलंगाना से आ रहे हैं ना। कितने दिन लग गए तुम्हें? 6 days. लौट ऑफ एरी। हाँ, मतलब कितने किलोमीटर पे गाड़ी रोकी, कितना चलाया? 3000. 3000। इसमें ब्लॉक पड़ेगा इसका? हाँ, TS04 मोटो ब्लॉक्स. ఇప్పుడే మనం జిస్పా అనే విలేజ్ని అయితే క్రాస్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు మనం జిస్పా నుంచి కొంచెం ఇంకొక 40 kilometers వెళ్ళిపోతే మనకి అటల్ టన్నల్ వస్తుంది. అటల్ టన్నల్ చాలా పెద్దదంట. చూద్దాం మనం అసలు ఎంత పెద్దగా ఉంటుందో. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఆ అటల్ టన్నల్లో. చూద్దాం. ఇంకొక 30 kilometers అయితే పెట్రోల్ బంక్ ఉందంట. నా బైక్లో అయితే ఒక 2 points ఉంది పెట్రోలు. ఇంకొక 2 kilometers వరకు వస్తుందా రాదా చూడాలా. ఇంకో ఈ 2 points 40 kilometers వస్తుందా రాదా. అది ఇప్పుడైతే 3 points ఉంది. ఎందుకంటే అది అట్లనే చూపిస్తూ ఉంది. బైక్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో మళ్ళీ ఆన్ చేస్తామో అప్పుడు మళ్ళీ తక్కువ చూపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ 3 points ఉన్నదాన్ని చూపెడుతుంది. మామూలు కాదు. దేవుడు లెక్క. అసలు ఎంత హ్యాపీ ఉందో తెలుసా పెట్రోల్ దొరకంగానే.
మస్తు హ్యాపీ ఉంది పెట్రోల్ దొరకంగానే. నార్మల్ ప్రీమియం చాలా వీళ్ళు ఉంచుకొని కూడా లేదంటారు వీళ్ళు. ఫుల్ ట్యాంక్ చూడండి. ఇక ఇంకొక పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంక్ అయిపోయినాక 6 కిలోమీటర్లు ఏమొచ్చినా ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ ఎక్కడైనా ఆగి తినేసి వెళ్ళిపోదాం. ఊరేమో బైకర్లు ఎంతమంది ఉన్నారు. వీళ్ళు అసలు ఒక దగ్గర కూకుంటారు, తింటారు, మళ్ళీ లేవరిగా అసలు అంతే కూకొని ఉంటారు. నిన్నైతే అంతే, చాలామంది ఆకలి కోసం వస్తే అసలు లేవని కూడా లేవలేదు ఎవరు. ఇక్కడ ఆగి తినేసి పోదాం. మంచిగా ఉంది ఏరియా. ఇక్కడ ఇదొక దాబా అనమాట. ఇక్కడ దాబాలో ఆగి లంచ్ అయితే చేసేసిన. లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనాలి ఏమో 100+ ఉంది, 100 ఉంది. ఇప్పుడు మనం ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్. ఇది ఉన్నది కదా ఏంది అనమాట హోటల్ రెస్టారెంట్. ఆ తాత ఇది దాల్ ఫ్రై అను నా 3 పులకాలు, 3 అంటే తవా రోటి, మొత్తం ఎంత వేసినా తెలుసా బిల్లు? 290 రూపాయలు విత్ వాటర్ బాటిల్, చాయ్ తోటి. పప్పు ఎంత ఉందంటే 200 ఉంది. ఈ రోటి 20 రూపాయలు, 20 గుర్తులేదు. ఒక వాటర్ బాటిల్, ఒక చాయ్ అట్లా 30 రూపాయలు అనుకుంటున్నా. ఇక్కడ నుండి న్యూఢిల్లీ 583 ఏమో ఉంది, 600 ఉంది ఈజీగా. కరెక్ట్గా కొడితే మిడ్నైట్ 2:30 ఆ టైంకి అయితే చూపిస్తుంది. మనమైతే ముందు మనాలి క్రాస్ చేసి ఒక దగ్గర ఆగుదాం. మనం ఫైనల్గా అయితే అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అటల్ టన్నల్ చూడండి ఎంత పెద్దదో అసలు అది చూడండి. ఇగో ముందు చూడండి, ఒక రెస్టారెంట్, ఒక హోటల్ లెక్క ఉందిగా అది గ్రీన్ కలర్లోది. అందులో నుంచి ఆ కొండలో నుంచి రోడ్డు వేసారనమాట. ఇప్పుడు మనం అందులో నుంచే పోతాం, చూద్దాం పదండి. అసలు ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. ఇదే అనుకుంటా నాకు తెలిసి పెద్ద టన్నల్. మొన్న మనం వచ్చిన శ్రీనగర్ నుంచి వచ్చినాం కదా, శ్రీనగర్ నుంచి లేక్ వచ్చిన టన్నల్స్ కంటే ఇది చాలా పెద్దది అని నా ఫీలింగ్. ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి అందరూ వీడియోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఆగి. తిరునాళ్ళ జాతర లెక్కనే ఉంది. మనం ఎంటర్ అవ్వాలంటే ఏమన్నా అమౌంట్ కట్టాలా అయింది. ఇగో మనాలి వెళ్ళాలంటే 33 కిలోమీటర్స్, కుల్లు 70, ఢిల్లీ 572. ఈరోజు మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఎస్ ఏంట్రా, వాళ్ళందరూ లిఫ్ట్ అడుగుతున్నారా? అంటే ఇక 33 కిలోమీటర్స్ వెళ్ళాలి అవతలకి. ఈ టన్నల్ దాటాలి ముందు. ఈ టన్నల్ దాటడానికి లిఫ్ట్ అడుగుతున్నారు. చూడండి అటల్ టన్నల్, నార్త్ పోర్టల్ అంట ఇది. ఇక ఎంటర్ అయిపోయినాం గాయస్ మనమైతే అటల్ టన్నల్. వెల్కమ్ టు అటల్ టన్నల్. నాకు మళ్ళా అవతల వెళ్తున్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది. వామ్మ వెళ్ళట్లేదులే, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. 40 అంట స్పీడు, కానీ మనం 40 ఆడిపోతాం.
సౌత్ పోర్టల్ 8.5 కిలోమీటర్స్ అంట, అంటే మొత్తం 9 కిలోమీటర్స్ అనుకుంటా. ఇది మనం మొన్న వచ్చినవి అన్నీ 6 కిలోమీటర్స్, అంతకంటే తక్కువే. చూడండి ట్రాఫిక్ జామ్ చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉందో. అమ్మో అసలు ఘోరం ఉంది. 2-3 కిలోమీటర్ల నుంచి ఇంతే ట్రాఫిక్ జాము. మనకేమో న్యూఢిల్లీ వస్తున్నా కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదుగా అసలు. $574 ఉంది. ఏంద్రా ఈ తిరణాలా? వాట్ ఈస్ దట్ రే? వాట్ ఈస్ దిస్ రే? వెల్కమ్ టు మనాలి. ఇప్పుడైతే మనం మనాలిలో ఉన్నాం. చూడండి మనాలి వ్యూ. ఇదంతా మనాలియే. మనం ఎంటర్ అయిపోయినాం మనాలిలోకి. ఫుల్ ట్రాఫిక్ ఉందిరా బాబు. అందరూ ఇటు సైడ్ ఉన్న వెహికల్స్ అన్నీ టూరింగ్ వెహికల్సే, టూరింగ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళే. రోడ్ డ్యామేజ్, స్లో అంట, స్లోలీ. చూడండి మనాలి ఎంటర్ అయినాక ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఘోరమైన ట్రాఫిక్ ఉంది. అవతల సైడ్కి వెళ్దాం మనం. అటు లాస్ట్కి వెళ్తే కొద్దిగా వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. ఇటే ఉండాలి లెఫ్ట్లో. ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడే మ్యాప్స్ పెట్టిన ఢిల్లీకి. ఇక్కడ నుంచి 505 కిలోమీటర్లు ఉంది. 9 గంటలు చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 2:40 AM అయితే రీచ్ అవుతాం అని చూపిస్తుంది. కానీ మనకు అంత తొందరగా అవసరం లేదు. రేపు మధ్యాహ్నానికి పోయినా ఏం కాదు. మధ్యలో ఒక 9, 10 ఆ టైం వరకు వెళ్ళి ఎక్కడైనా స్టే తీసుకొని పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆ మిగతాది కొట్టేసుకొని ట్రైన్లో ముందైతే పార్సిల్ పెట్టాలా, బైక్ని పార్సిల్ చేయాలి. మనం హిమాచల్ ప్రదేశ్కి బాయ్ బాయ్ చెప్పేయాల్సిన టైం వచ్చేసింది. బాయ్ బాయ్ హిమాచల్ ప్రదేశ్. చూడండి ఢిల్లీ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 500 కిలోమీటర్స్ ఉంది. నేనేమో ఢిల్లీ రైల్వే స్టేషన్కి పెట్టా. కరెక్ట్గా 468 కిలోమీటర్లు చూపిస్తుంది. 9 గంటలు చూపెడుతుంది. బాయ్ బాయ్ హిమాచల్ ప్రదేశ్. బాయ్ 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 బాయ్. మనం ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది 2వ టోల్గేట్ అనమాట. హిమాచల్ దాటిన తర్వాత అంటే మనాలి దాటిన తర్వాత ఒకటి ఉంది. ఇప్పుడు ఇది పెద్దదన్నమాట కొద్దిగా. చూడండి ఇవన్నీ మనాలి వెళ్ళేటివి అన్నీ. ఏముందిరా బాబు మనాలిలో, ఒకటే వస్తారు మనాలికి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో ఇప్పుడే చాయ్ తాగిన ఒకటి 20 రూపీస్. పెద్ద కప్పులో ఇచ్చిండు. మస్తు ఉంది చాయ్ కూడా. మన సైడ్ ఉన్నట్టే ఉంది చాయ్. బాయ్. చూడండి మనం మళ్ళీ ఇంకొక టన్నల్కి వచ్చినాం. ఈ టన్నల్ అయితే క్రేజీ ఉంది తెలుసా. చూడండి ఈ టన్నల్ పేరు కూడా ఏం రాసలేదు, ఈ టన్నల్ వస్తుందని. భలే ఉంది. ఇందులో అయితే ఏసీ లేదు, ఏమీ లేదు. కంపు కొడుతుంది అంతా.
అంత కంపు కంపు. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో. బో మొత్తం మట్టి వాసన వస్తుంది అంతా. నాకు ముందైతే ఏం కనబడలేదు తెలుసా. నేను ఫాగ్ లైట్స్ ఆన్ చేద్దామంటే వాటికేమో క్యాప్స్ పెట్టేసిన, అదే సాక్స్లు వేసేసిన. ఇక్కడ ఒక మెకానిక్ షాప్ దగ్గర ఆగాను అనమాట. ఇక్కడ చైన్ లూజ్ అయింది, చైన్ స్ప్రే కొట్టాలి, దీనికోసం ఆయన. ఇక్కడ మనోడు చూడు సెంటర్ స్టాండ్ వేసి మంచిగా క్లీనర్ తెచ్చి క్లీన్ చేసి ఈ స్ప్రే కొడతాడు అనుకుంటా. హాయ్ మనోడే అనమాట, మంచిగా చేస్తాడు. ఇక్కడ నుంచి అయితే మనం ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూడండి, ఈ షాప్ పేరు కాకు ఆటో సెంటర్ అంట దీని పేరు. చూడండి ఢిల్లీ ఇంకా 393 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. మనకి ఇప్పుడే ఒక 3-4 కిలోమీటర్స్ బ్యాక్ మన తెలంగాణ ఒక బ్రో అయితే కనపడ్డాడు. ఆ బ్రో పేరు ఏదో చెప్పిండు, గుర్తురాట్లే. సారీ బ్రో, గుర్తురాట్లే నేము. ఆ బ్రో ఇక్కడ పంజాబ్లో ఉంటాడంట, జాబ్ పంజాబ్ అంట. ఏదో ఆ కంపెనీ నేమ్ కూడా చెప్పిండు. ఆ కంపెనీకి మేనేజర్ అంట. ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి అయితే ట్రాన్స్ఫర్ చేశారంట. సో ఇక్కడే ఉంటుండంట. ఆ బ్రో అయితే చాలాసేపు మాట్లాడిండు, ఒక 5 minutes to 10 minutes మాట్లాడిండు. బ్రో మా రూమ్కి వచ్చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదులే అన్నాడు. వద్దు బ్రో, మళ్ళీ నేను ఎట్లాగో 200 కిలోమీటర్స్ ఢిల్లీ ఉంది అనగా ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోతా, నాకు రేపు ఢిల్లీలో కొంచెం వర్క్ ఉంది అని చెప్పాడు అనమాట. సో బ్రో అయితే బుల్లెట్ వేసుకొని వచ్చాడు. నాకు ఆల్రెడీ 2-3 సార్లు హారన్ కొడుతుండు వెనక నుంచి. అరే ఎవర్రా హారన్ కొడుతుండు అంటే ఏమన్నా టాప్ బాక్స్ ఏమన్నా కొడుతుందా అట్లాంటిది అనుకున్నా నేను. బ్రో కాదు, వచ్చి చిన్నగా పో, ఎందుకు అంత స్పీడ్ అంటాడు. అంటే నేను ఎందుకంటే అంత స్పీడ్ అన్నాడు. ముందు గుంటలు ఉన్నాయి, ఆ గుంటలు చూడకోకుండా టప్ ఎక్కువ అన్నది, టాప్ బాక్స్ టప్ అన్నది. సో బ్రేక్ వేసేసరికి టైర్ జారింది బ్రో. అందుకే బ్రో చిన్నగా అని చెప్పిండు. నైస్ టు మీట్ యూ బ్రో. నీకు ఇందాక రికార్డ్ చేసిన అనుకున్నా, రికార్డ్ చేయలేదు కానీ